హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం మీరు రాబోయే 10 రోజుల్లో ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి విషయాలు మీరు చేయాలి, ఇంకా ఎలాంటివి అస్సలు చేయకూడదు, అవాయిడ్ చేయాలి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. లాస్ట్ 10 రోజులే మిగిలినాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ టిప్స్ లేదంటే స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకునే టైం కదా, అవన్నిటిది టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉన్నాం. ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ లో మనం ఎలాంటి విషయాలు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకొని నడవాలి. ఓకే, ఏం విషయాలు మనం ఇంకా అవాయిడ్ చేయాలి, ఇంకా అనవసరమైన విషయాలను ఎలా పక్కన తీసి పెట్టాలి, ఎలా ఫోకస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ ని మంచిగా కుమ్మేసి రావాలి అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి ఇవాళ. ఓకేనా? సో స్టే విత్ మీ టిల్ ది ఎండ్. ఒక చిన్న వీడియో అవబోతున్నది, మీ అందరికి చాలా యూస్ఫుల్ కూడా అవబోతున్నది. ఓకేనా? సో పదండి స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ మనందరికీ తెలిసిందే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే ఏది చేయాలన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏది మనం చేయాలి చేయకూడదని చూసుకోవడంలోని వాట్ షుడ్ బి నాట్ డూ, వాట్ ఆర్ ద డోంట్స్ అన్నవి మనం తెలుసుకోవాలి ఇవాళ ఫస్ట్. ఓకేనా? ఎందుకంటే మనం ఏవైతే చేయకూడదో ఆ ఫస్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కదా, చేయడం కన్నాను అది అన్నమాట. సో అందుకే, సో అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఇస్, ఓకే, అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఓకే, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అవనండి, అంటే మీ నుంచి మీకు డిస్ట్రాక్షన్ అవుతున్నది, ఎలాంటి నెగటివ్ థాట్స్ వచ్చి మీకు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయన, ఎవరైనా అన్న మాటల వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారా, లాస్ట్ మినిట్ లో ఉన్న టెన్షన్ వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారా, ఓకే, కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఓకే, ఎంత పెట్టినా కూడా ఇప్పుడు సడన్ గా కాన్సన్ట్రేషన్ పోతున్నది. ఆ క్వశ్చన్ ఈజీగా వచ్చేసేది, ఆ క్వశ్చన్ ఈజీగా వచ్చి మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టబోయి రాంగ్ ఆప్షన్ పెడుతున్నారు. మీకు ఆప్షన్స్ తెలుసు, ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఏబిసిడి 4 ఆప్షన్స్ లో మీకు తెలుసు మీకు కరెక్ట్ ఆప్షన్ బి అని, అయినా కూడా ఏమో నేను తప్పెట్టేస్తున్నాను అని మీరు ఏం చేస్తారు, డి పెడతారు. సో మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తగ్గించేసుకుంటున్నారు, మీరు భయపడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. సో అవాయిడ్ డిస్ట్రాక్షన్ అండ్ టెన్షన్. టెన్షన్ ని అవాయిడ్, డిస్ట్రాక్షన్ ని అవాయిడ్ చేయండి. ఏదైనా విషయాలు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయా, ఎవరైనా అన్న మాటలు మీకు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయా, వాళ్ళ నుంచి మీరు డిస్టెన్స్ పెంచుకోండి, కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా? ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది మీరు చేయాల్సింది. ఓకేనా? అది కాకుండా అయితే నేను అన్నిటికన్నా బెస్ట్ చెప్తాను, సోషల్ మీడియా నుంచి అయితే దూరంగానే ఉండండి. ఎంత కుదిరితే అంత దూరంగా ఉండండి సోషల్ మీడియా నుంచి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికి. ఓకేనా? అది అన్నమాట. సో యూ షుడ్ మెయింటైన్ దట్ డిస్టెన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా అట్ ఎనీ కాస్ట్. నంబర్ 1. నెంబర్ టూ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే, ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే, బికాస్ ద మైండ్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, సో మనకి క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. సో మనం బయట ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం. సో అవుట్ సైడ్ ఫుడ్ అని మనం ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి, పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకే, వి షుడ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకేనా? సో అవుట్ సైడ్ ఫుడ్ ఏదవనండి, మీరు ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నారన్నా, ఓకే, లేదంటే బయట నుంచి మీరు ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ తిందాం అనుకుంటున్నారన్నా, వాటన్నిటి నుంచి మీరు ఇప్పుడు దూరంగా ఉండాలి. బికాస్ యూ షుడ్ బి హెల్త్ కాన్షియస్ రైట్ నౌ. ఈ టైంలో మీ హెల్త్ పాడైందంటే మీ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుంది. అవునా కదా? సో అందుకే ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు టచ్ చేయకండి, దూరంగా ఉండండి. ఇంట్లో ఎంత కుదిరితే అంత హెల్తీ ఫుడ్ తినండి. ఎంత కొంచెం తిన్నా పర్లేదు కానీ ఇంట్లోనే తినండి. బయట నుంచి ఫుడ్ తినకండి, మాక్సిమం అవాయిడ్ చేయండి. అది అన్నమాట. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మూడో ఇంపార్టెంట్ విషయం విచ్ యూ షుడ్ రిమెంబర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం is you should stop following stop following multiple YT channels. Multiple YT ఛానల్స్. ఓకే, మల్టిపల్ ఛానల్స్ ఫాలో అవడం ఆపేసండి అన్నిటికన్నా ఫస్ట్. మీరు బోల్డ్ అని వైటీ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతారు. ఓకే, బోల్డ్ అని ఛానల్స్ నుంచి మీకు ఏమొస్తాయి, మోటివేషన్ వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మిమ్మల్ని మోటివేట్ చేసేస్తూ ఉంటారు. ఓకే, మీరు పొడి చేస్తారు, మీరు కుమ్మేస్తారు, మీరు సాధించేస్తారు, మీలో ఆ బలం ఉంది, అలాంటివి చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. తప్పేం లేదు, మోటివేట్ అవడంలో తప్పులేదు, మోటివేషన్ లో కూడా తప్పులేదు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ కూడా మంచిది కాదు. చాలా ఎక్కువ వైటీ ఛానల్స్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారు, ఎడ్యుకేషనల్ ఛానల్స్ బోల్డ్ ఫాలో అవ్వండి, పర్వాలేదు. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు వేదాంతులోని బోల్డ్ ఛానల్స్ ఫాలో అవుతున్నారు, లేదంటే వేరే వేరే ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఫాలో అవుతున్నారు, పర్వాలేదు. కానీ కొంతమంది ఉట్టుకొట్టి మోటివేషన్ చేయడానికి కూర్చొని ఉంటారు. వాళ్ళు చదివించేది ఏమి ఉండదు, ఉట్టి మోటివేట్ చేస్తాం ఇది అది అంటారు. వాళ్ళ చూసి మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, అదొకటి. లేదంటే మల్టిపల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవ్వకండి. ఓకే, బోల్డ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి, వాటిని కూడా ఫాలో అవ్వకండి. వాటిని కూడా ఫాలో అవడం వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. ఏదైనా ఫాల్స్ న్యూస్ వచ్చినా మీరు వెంటనే డిస్ట్రాక్ట్ అవుతారు. ఎలాంటి ఫాల్స్ న్యూస్ వచ్చినా మీరు వెంటనే డిస్ట్రాక్ట్ అనేది అయిపోతారు అనమాట. సో దానివల్ల కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎలాంటి నంబర్ చాలా వైటీ ఛానల్స్ ఫాలో అవ్వకుండా, గిన కొన్ని కొన్ని ఒక 4 5 వైటీ ఛానల్స్ పెట్టుకోండి, వాటిని ఫాలో అవ్వండి, వాటి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని నమ్మండి, దాన్ని ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ గా పెట్టుకోండి ఇప్పుడు. ఓకేనా? అది అన్నమాట. నాలుగో ఇంపార్టెంట్ విషయం,
The fourth important thing that we need to remember, that the fourth important thing is, okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థాట్స్ ఆపేయాలి. సెకండ్ థాట్స్ ని అవాయిడ్ చేయాలి పూర్తిగా. సెకండ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకే, కంప్లీట్లీ అవాయిడ్ సెకండ్ థాట్స్. సెకండ్ థాట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎంబీబీఎస్ దొరకకపోతే నేను ఫర్ సపోజ్ ఎనీ అదర్ కోర్స్ నేను చేసుకుంటాను, నాకు స్కోప్ ఉంటుందిలే, పర్వాలేదు, ఇప్పుడు నేను ఇది చేయకపోయినా పర్వాలేదు. అలాంటి సెకండ్ థాట్స్ ఇప్పుడే మీరు ఆపండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీకు వీఆర్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్, మీరే ఒక వెనక అడుగు వేస్తున్నారు అనమాట. ఈ టైంలో మనకి టెన్షన్ వల్ల ఏమవుతుందంటే, చాలా టెన్షన్ ఉంది, కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఇంత ఎక్కువ సిలబస్ ఉంది కదా, భయం వేసేస్తుంది అనమాట. ఆ భయం వల్ల నేను ఇంకేదో ఎగ్జామ్ రాసుకుంటాను, రాసుకొని ఇంకేదో కోర్సులో అయినా నేను జాయిన్ అయిపోతాను, నాకు ఈ కోర్స్ రాపోయినా పర్వాలేదులే అని ఒక సర్ది పెట్టుకోవడం కన్నా బెటర్ ఏమో అంటే, మీరు యాక్చువల్ గా ఏదైతే ఎగ్జామ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో దాని మీద పూర్తిగా ఫోకస్ అవ్వండి. ఎలాంటి సెకండ్ థాట్స్ పెట్టుకోకండి, వేరే కోర్స్ చేయగలనా లేదా, ఈ కోర్స్ అవుతుంది, ఇదే అవుతుంది, ఇదే మీరు చేస్తారని కాన్ఫిడెన్స్ తో చేయాలి మీరు. ఓకేనా? లాస్ట్ నెంబర్ 5 వచ్చేసి ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంది స్టూడెంట్స్ రాత్రి ఇప్పుడు చదువుకుంటారు, సో మార్నింగ్ అప్పుడు పడుకుంటారు, లేదంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని అలవాటు ఉంటుంది. సో అలాగా ఇలాంటివన్నీ చిన్న చిన్న చేసినప్పుడు అవాయిడ్ అవాయిడ్ స్లీపింగ్. అవాయిడ్ స్లీపింగ్ ఎప్పటి నుంచి? ఫ్రమ్ ఫ్రమ్ 2 p.m. టు 5:30 p.m. అవాయిడ్ స్లీపింగ్ ఫ్రమ్ 2 p.m. టు 5:30 p.m. 2 నుంచి 5:30 లోపు మీరు అస్సలు పడుకోకూడదు రోజు. ఆ టైంలోనే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, సో మీకు అదే టైంలో నిద్ర వస్తుంది, ఇంకా అక్కడికి వెళ్తే బుర్ర సరిగా పనిచేయదు. యూ షుడ్ బి ఆన్ యువర్ మాక్సిమం. మీరు మాక్సిమం లెవెల్లో ఉండాలి అక్కడికి వెళ్ళి. ఓకే, 100% లెవెల్లో ఉండాలి అంటే ఆ టైంలో మీరు పడుకోకూడదు. అదే టైంలో రోజు ఐదర్ క్లాసెస్ అటెండ్ అయినా అవ్వండి, లేదంటే క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి. బెస్ట్ అయితే నేను అంటాను, ఆ టైంలో మీరు క్లాసెస్ లేదంటే క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఇంకేం చేయకండి. ఓకే, ఇంకేం చేసినా మీకు అదే చేయాలనిపిస్తుంది, పాటలు విన్నా మూవీ చూసినా అదే చూడాలనిపిస్తుంది మళ్ళీ. సో డోంట్ డూ దట్. కంప్లీట్ గా 2 to 5:30 p.m. మీరు చదువులోనే ఉండాలి, సో దట్ యూ విల్ బి కంప్లీట్లీ ఫోకస్డ్. మర్చిపోకండి ఈ విషయం, ఇప్పటి నుంచి ఇది స్టార్ట్ చేయాలి మీరు. సో అవాయిడ్ స్లీపింగ్ ఫ్రమ్ 2 p.m. టు 5 p.m. ఇది వచ్చేసి మీరు ఏదైతే చేయకూడదు, సో దీస్ ఆర్ ద డోంట్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద డోంట్స్ అన్నమాట, ఇవి ఏదైతే మీరు అవాయిడ్ చేయాలి. నో వాట్ ఆర్ ద డూస్, ఏవైతే మీరు చెయ్యాలో. ఓకే, నో వాట్ ఆర్ ద డూస్, మీరు ఏం చెయ్యాలి. ఓకే, వాటి గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేయాలి? స్టడీ ఆల్ సబ్జెక్ట్స్ ఎవ్రీడే. ఓకే, దానివల్ల మీకు ఏమవుతుందంటే ప్రతిరోజు అలవాటు అవుతుంది. ఓకే, ప్రతిరోజు మీరు రివిజన్ చేయాలి. రివిజన్ ఏదైతే మీరు చేస్తున్నారు, ఇప్పుడు రోజు రివిజనే కదా మీరు చేస్తున్నారు, లాస్ట్ లెవెల్లో ఉన్నారు. సో రివిజన్ చేస్తున్నారంటే బయాలజీది చేయాలి, ఫిజిక్స్ ది చేయాలి, కెమిస్ట్రీది చేయాలి. అంతేగాని నేను ఓన్లీ బయాలజీ చేస్తాను, బయాలజీ నా స్ట్రెంత్ కదా, నా బ్యాక్ బోన్ సబ్జెక్ట్ కదా, అదొకటి చేసుకుంటాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తర్వాత చూసుకుందాం, లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్ లోకి వెళ్ళి చూసుకుందాం, లేదంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను రేపు చేస్తాను. ఆ రేపు అలా రాదు మీకు, రేపు అన్న రోజు రాదు మీకు ఇంకా. ఓకే, మీరు రేపు చేయరు, రేపు కూడా మళ్ళీ మీరు బయాలజీ చదువుతారు, ఎందుకంటే బయాలజీలో మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తున్నారు మీకు, ఇంకా అదే బాగుందని అదే చదువుతారు, ఫిజిక్స్ నుంచి దూరం అవుతారు. ఫిజిక్స్ కూడా కొంచెం కొంచెం చదవండి, కెమిస్ట్రీ కూడా కొంచెం చదవండి, సో దట్ మీకు 3 సబ్జెక్ట్స్ మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. అంతేగాని లాస్ట్ లో వచ్చేసి నేను ఓన్లీ బయాలజీ చదువుతానని చేయకండి. ఓకే, అర్థమైందా? రెండో ఇంపార్టెంట్ విషయం, రోజు మీరు మాక్ టెస్ట్ తీసుకోవాలి, డైలీ మాక్ టెస్ట్ చేయాలి. డైలీ మాక్ టెస్ట్ అనేవి చేయాలి అట్ ఎనీ కాస్ట్ డైలీ మాక్ టెస్ట్ ఇప్పుడు మీరు చేయాలి. రోజుకు ఒక మాక్ టెస్ట్, అట్లీస్ట్ ఒక సింగిల్ మాక్ టెస్ట్ అనేది చేయాలి. ఒక సింగిల్ మాక్ టెస్ట్ అనేది చేయాలి. ఓకే, అట్లీస్ట్ 1 మాక్ టెస్ట్ అయినా మీరు చేయాల్సిందే డైలీ అట్ ఎనీ కాస్ట్. అర్థమైందా? ఇది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు, అట్ ఎనీ కాస్ట్ మీరు చేయాల్సిందే. ఓకేనా? సో ఈ మాక్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్నిటికన్నా ఫస్ట్ యూ విల్ బి ఎగ్జామ్ రెడీ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎగ్జామ్ రెడీ అయిపోతారు. ఈ మాక్ టెస్ట్ మీరు ఒక పీవైక్యూ పేపర్ అయినా చేసుకోండి, మీ ఇష్టం, నేనేం వద్దాను, నేను ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ చేసుకోండి. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, వేదాంతు తరఫు నుంచి ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్. దేంట్లో అయితే మీరు మోస్ట్ ప్రిడిక్టెడ్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తారు. ఇది మీకు ఏప్రిల్ 6 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది, 28th వరకు నడుస్తున్నది. ప్రతి సాటర్డే ఇంకా సండే నడుస్తున్నారు. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఈ సాటర్డే సండే అయినా మీరు ఇవ్వచ్చు. వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని వెంటనే వెళ్ళి స్టార్ట్ అయిపోండి, ఇంకా ఆగద్దు. ఓకేనా? రిజిస్టర్ చేసుకొని స్టార్ట్ అయిపోండి, ఇంకా మాక్ టెస్ట్లు ఇవ్వండి. అది కాకుండా బోల్డ్ అని ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా మీకు దొరుకుతాయి, మీరు అవైనా చేసుకోవచ్చు. అది కాకుండా మీ ఒక మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం అవుతున్నది. కొన్ని కొన్ని మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతున్నది బైపీసీ స్టూడెంట్స్ కోసం. సో ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ మాక్ టెస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, 499 ప్రైస్ లో మీకు
మాక్ టెస్ట్ వస్తాయి అన్నమాట. అది ఓకేనా. సో ₹500 లో బోల్డ్ అని మాక్ టెస్ట్లు వస్తున్నాయి. మీరు ఎగ్జామ్ అయినంత వరకు చేసుకోవచ్చు అది. మీరు ఈ వెబ్సైట్ కూడా ప్రిపేర్ అవుతున్నా నీట్కి ప్రిపేర్ అవుతున్నా దానికైనా యూస్ఫుల్ అవుతుంది. సో దానికి సంబంధించిన లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. యూ కెన్ గో అండ్ పర్చేస్ ఇట్. అది కూడా మీరు చేయొచ్చు. సో రోజు కూర్చొని ఆ టెస్ట్ మీరు ఇచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది అనమాట. అదొకటి దెర్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ డూ అనమాట. సో యూ కెన్ చెక్ ద డిస్క్రిప్షన్ లో ఐ యాడ్ ద లింక్. ఓకే, డిస్క్రిప్షన్ లో ఐ యాడ్ ద లింక్. ఓకేనా. అది అన్నమాట. డెఫినెట్లీ వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, పదండి. ఇది అయింది. మూడో ఇంపార్టెంట్ విషయం ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాలో, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓకే, మీరు హెల్త్ ని ఇంకా బాగా చూసుకోవాలమ్మా. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో హెల్త్ చాలా ప్రయారిటీ ఇవ్వాలి మీరు. నేను అన్నాను బయట ఫుడ్ తినకూడదని. సో మరి ఏం తినాలి? సో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇంటేక్ పెంచండి. ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ది ఇంటేక్ ఎంత కుదిరితే అంత పెంచండి. ఫ్రూట్స్ తినండి. ఓకే, నీళ్లు బాగా తాగండి. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే, లాట్స్ ఆఫ్ వాటర్ అంటే నార్మల్ చల్లటి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వాటర్ కాదు. ల్యూక్ వామ్ వాటర్ తాగాలి మీరు. సార్ ఎండాకాలంలో వెచ్చటి నీళ్ళు ఏంటి సార్? అవ్వదు సార్. ఒక 5-10 రోజులు తప్ప దాని తర్వాత మీ ఇష్టం, ఎవరు ఆపరు మిమ్మల్ని. మీ ఎగ్జామ్ అయినంత వరకు కొంచెం చేయండి అలాగా. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీగా ఉంటారు. గొంతుకు నొప్పులు అవన్నీ రావు, జలుబు దగ్గులు రావు అందుకు. ఓకేనా. లూక్ వామ్ వాటర్ ఈజ్ రియల్లీ హెల్తీ. డెఫినెట్ గా చేయండి ఆ పని. ఓకేనా. అది కాకుండా మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఎందులో కూడా వచ్చేసి ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అన్నమాట. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టైంలో మీరు ఎంత బాగా నిద్రపోతారో అంత మంచిది అనమాట. ఓకే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుకోవాలి కాబట్టి టెన్షన్ అవుతున్నది కాబట్టి నిద్రపోరు. మెయిన్ అక్కడే ఎఫెక్ట్ కొట్టేస్తుంది మీ హెల్త్. మీరు సరిగా నిద్రపోతే మీకు కాన్సన్ట్రేషన్ రాదు పొద్దున్న లేచిమెంట్ చదువుకుంటున్నప్పుడు. మరి ఎలా చదువుకుంటారు? సో మినిమం 5 to 6 అవర్స్ ఆఫ్ స్లీప్. నేనైతే 6 అవర్స్ అంటాను. 6 అవర్స్ కన్నా తగ్గేదే లేదు. 6 అవర్స్ గ్యారంటీగా మీరు పడుకోవాలి. కనీసం మినిమం 5 అవర్స్. దానికన్నా తగ్గిస్తే మాత్రం మీరు చదవలేరు ఇంకా. నేను గ్యారంటీ చెప్తున్నాను. 6 అవర్స్ మినిమం పెట్టుకోండి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మీరు గుర్తుపెట్టుకుంటారో దట్ ఈస్ టు స్టే పాజిటివ్ నో మ్యాటర్ వాట్. ఓకే, స్టే పాజిటివ్ నో మ్యాటర్ వాట్. ఇది రాసుకొని పెట్టుకుంటారు మీరు. స్టే పాజిటివ్ నో మ్యాటర్ వాట్. ఓకే, అండ్ ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. మీరు వినే ఉంటారు ఇది. నేను చెప్పట్లేదు ఇది. ఆల్రెడీ ఎవరో గొప్ప మనిషి చెప్పారు, నేను అదే రిపీట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్ అంటే ఏమిటి? ఏం జరిగినా కూడా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయాలి. నెగిటివ్ థాట్స్ అన్నిటికన్నా ఎక్కువ వచ్చేది ఇదే టైంలోనే. మనం డిస్ట్రాక్ట్ అయ్యేది ఇదే టైంలోనే. సెకండ్ థాట్స్ వచ్చేసి ఇంకేదో కోర్స్కి వెళ్ళే పక్క వెళ్ళేది ఇదే టైంలోనే. ఓకే. ఓకే, సో ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. ఓకేనా. ఫైన్. అయింది. సో ఎప్పటి వరకు అయితే మీ ఎగ్జామ్ అవ్వలేదో అప్పటి వరకు మీ ప్రిపరేషన్ కూడా ఆగకూడదు. ఎప్పటి వరకు అయితే మీ ఎగ్జామ్ అవ్వలేదో అప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఆగకూడదు. డెఫినెట్ గా మీరు అప్పటి వరకు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఎగ్జామ్ ఇచ్చినంత వరకు కంప్లీట్ అవ్వలేదు. సో డోంట్ స్టాప్. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దీంతో మనం క్లాస్ ర్యాప్అప్ చేసేస్తాం. దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేయము. అండ్ దట్ ఈస్ ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పటి నుంచే ఏదైతే మీరు ఎగ్జామ్ వేర్ ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే ఎగ్జామ్ వేర్ ఉన్నదో ఆ ఎగ్జామ్ వేర్ అనేది ఇప్పుడే ఇవాళే త్వరగా సెలెక్ట్ చేసుకోండి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీరు ఎగ్జామ్ వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్. ఆ రోజు మీరు ఏం వేసుకుంటున్నారో, ఆ రోజు ఏం వేసుకుందాం అనుకుంటున్నారో త్వరగా ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని త్వరగా వేసుకోండి. ఓకేనా. ఓకే, ఆ రోజు ఏం వేసుకోబోతున్నారో ఈ రోజే డిసైడ్ చేసుకొని త్వరగా కంప్లీట్ చేసుకోండి ఆ ప్రాసెస్ ని. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డే. మీరు ఎగ్జామ్ రోజు ఏం వేసుకోవాలో మీకు బోల్డ్ అని యూట్యూబ్ లో వీడియోస్ దొరికిపోతే మీరు అది చూసుకోవచ్చు. చూసుకొని త్వరగా డిసైడ్ చేసుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా మీ తో సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కింద కమెంట్స్ లో మీరు పెట్టచ్చు. మీరు మాక్ టెస్ట్ సిరీస్ తీసుకుందామన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్. బై.